ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ చేయకుండా ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూపాయలు 34,000 కోట్లు ఉన్నాయి, ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అంటూ నిలదీశారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు, ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు, మాకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు, ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తుంది, ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది అని వెంకటరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డిఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలల సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అని వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండి చేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు పీఆర్సీ పైన కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు కేవలం సింగిల్ డిఏతో సరిపెట్టేశారు. 4 డిఏల్లో 1 డిఏను మాత్రమే ప్రకటించారు. ఇక పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులకు కేవలం 1 డిఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. గత 2 రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపించినప్పటికీ చివరికి 1 డిఏనే ప్రకటించారు చంద్రబాబు. మరోవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబంధించి కూడా ఉద్యోగులకు నిరాశ ఎదురైంది.